ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. The Gospel according to Saint Matthew chapter 24 and verse 35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. Heaven and earth shall pass away, but my words shall not pass away. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క కొన్ని దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఆ నూతన సంవత్సరం ప్రవేశించాలని ఆశపడతారు. మంచిదే కదండి. మరి దేవుడు కూడా మనల్ని సంతోషంతో ఆనందంతో ఉండాలనే ఈ లోకంలోకి వచ్చి ఈ క్రిస్మస్ ఆనందము ఈ సంతోషాన్ని మనకి ఇచ్చినారు. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు ఒక చక్కని మాట అంటున్నారు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అంటే యేసు ప్రభువారు చెప్పిన ప్రతి ఒక్క మాట అది నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధమాడకు నరుడు కాడని వాక్యం చెప్తుంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వస్తారు అని చెప్పారు. ప్రవచనములు చెప్పబడ్డాయి, ఆ విధముగానే వచ్చారు. అందుకే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్. పిల్లరా, దీనికంటే ముఖ్యముగా ఎందుకు వచ్చినారంటే నీ ఆత్మ నా ఆత్మ పాతాళంలోకి వెళ్ళకుండానట్లు రక్షించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చినారు. కాబట్టి ఆయన ఒక మాట అంటున్నారు, నేను తిరిగి వస్తున్నానంటున్నారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేసుకో. యేసు ప్రభువారు తిరిగి వస్తే ఆయన ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు నీకున్నదా? ఈ క్రిస్మస్, ఈ యొక్క ఆనందము, ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ మంచిదే. కానీ ఈ ప్రశ్న వేసుకున్నట్లయితే ఎలాంటి ఆనందంతో ప్రభువా నీవెప్పుడొచ్చినా కూడా నిన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధమే, ఆ విధముగా చెప్పగలేటువంటి ధైర్యం అనుకున్నదా ఉంటే ఎంత ధన్యులమండి. కాబట్టి పిల్లరా, ఉదయకాల సమయంలో ఇలాంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మన యొక్క జీవితాలని సిద్ధపరచుకుందాం. ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడొచ్చినా ఎదుర్కొనే సిద్ధపాటు కలిగి నిరీక్షణతో ఈ లోకంలో జీవిద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు. గత దినములన్నీ కాపాడారు. ఇక కొన్ని దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలు సంతోషం సమాధానంతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశపడతారు. ప్రభువా, నిజమే, మీరు అందుకే ఈ లోకంలోకి వచ్చినారు, ఆ సంతోషం ఇవ్వడానికే వచ్చినారు. అందుకంటే ముఖ్యంగా అంటున్నారు, మీరు నేను మరలా వస్తానంటున్నారు. అవునాయన, మీరు అక్కడ ఎప్పుడో మాకు తెలియదు, దినములు ఎంతో చెడ్డవి. కాబట్టి ప్రభువా, మా యొక్క ఆత్మ సిద్ధముతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం ఇచ్చేయండి. అలాంటి సిద్ధపాటు కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అప్పుడే మేము నిజమైనటువంటి ఆనందంతో సంతోషంతో మా దినములు గడుపుతాం. ఇలాంటి కృప ప్రతి కుటుంబంలో దయచేయండి. అవునైనా, మీ మొదటి రాకడ ఎంతో సంతోషంతో ఆనందంతో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ రెండవ రాకడ కూడా ఆ విధంగా ఆనందంతో మేము ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు దయచేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.